ప్రారంభిస్తున్నాం. మనుషుల వలన దేవునికి కోపమైపోతుందేమో, మనుషుల వలన దేవుడు కోపాగ్రహములో ఉన్నాడేమో అని ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ సందేశాన్ని ఆలోచిస్తున్నప్పుడు అసలు దేవుడికి కోపం ఉందా అని ప్రశ్నతో ప్రారంభిస్తాం. 7వ కీర్తన 11 నుండి 13 చరణాలు మనం చదివితే దేవుని యొక్క కోపాన్ని గురించిన ఆలోచన మనకిడ కనబడుతుంది. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన అనగా దేవుడు ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుడు అనగానే ప్రేమామయుడు, దయామయుడు, శాంతమూర్తి, సౌమ్యము గలవాడు, మన్నించువాడు, కనికరించువాడు, క్షమించువాడు అన్న ఈ కోణములోనే ఒకవైపుగానే దేవుణ్ణి ఆలోచించిన వారమై దేవుని కోపము యొక్క ప్రభావము మనుషులు అర్థం చేసుకోలేక ఆయన కోపాగ్నికి లోనవుతున్న వారుగా మిగిలిపోతున్నాం. మనం దేవుణ్ణి గురించి ఆలోచిస్తున్న ఈ అమూల్యమైన ఆలోచనలో ప్రేమగల దేవుడు, దయామయుడు, శాంతమూర్తి అన్న ఈ అంశాలతో మరొక వైపుగా దేవుణ్ణి ఆలోచిస్తే ప్రతిదినము కోపపడుతున్న దేవుడు. ఎందుకు కోపపడుతున్నాడు అని ఆలోచిస్తే న్యాయమును బట్టి, న్యాయములను బట్టి ఆయన కోపపడుతున్న దేవుడు. ప్రియులారా, మరి ఎంతసేపు కోపపడుతున్నాడు? ఎప్పటికీ కోపములోనే ఉన్నాడా? కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ చరణాన్ని చదివితే తన కోపము యొక్క టైమింగ్స్ మనకు అర్థమవుతుంది. 30వ కీర్తన 5వ చరణం ప్రియులారా, ఆయన కోపము అనగా దేవుని కోపము నిమిషమాత్రముండును. చాలు, దేవుని కోపము నిమిషమాత్రముండును. అంటే నిమిషమాత్రం కోపానికే కొంపలు మునిగిపోతాయా అని నిమిషమాత్రం కోపం కలిగిన దేవుని కోపాన్ని నరులు అర్థం చేసుకోలేక ఆయనకి కోపాన్ని పెంచుతున్న వారుగానే మిగిలిపోతున్నాం. ఈ నిమిషమాత్రం కోపము ఎంత కొంప ముంచేస్తుందో ఆలోచించటానికి యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చదివితే ఒక్క నిమిషం మాత్రం ఉండే దేవుని కోపమునకు గురి అయినటువంటి భూభాగాన్ని ఆలోచిద్దాం. భూమి మీద దేవుడు తన కోపాన్ని వెళ్ళగక్కినప్పుడు, తన కోపముతో భూమిని ఆజ్ఞాపించినప్పుడు భూమి తన రూపాన్ని మార్చుకొని దేవుని కోపము యొక్క ప్రతిబింబానికి ఆ భూమి పనిచేస్తే ఏమైపోతుందో ఆలోచిస్తే, ఓహో, నిమిషమాత్ర కోపములో ఇంత కొంప మునిగిపోతుందా అని ఆలోచిస్తున్నప్పుడు భయముతో కూడిన జీవితం ప్రారంభమవుద్ది. చదవండి దయచేసి. ఆకాశము వారి దోషమును బయలుపరుచును, భూమి వారి మీదికి లేచును. భూమి వారి మీదికి లేచును. ఎవరి మీదికి? మనుష్యుల మీదికి భూమి లేస్తుంది. దయచేసి సంఖ్యాకాండం చదివితే భూమి తమ మీదికి లేస్తే, భూమి తమ మనుషుల్ని మింగేస్తే ఏమవుతుందో ఆలోచించటానికి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. చూసావా? మనుషుల మీదికి భూమి లేస్తే ఏమవుతుంది అంటే మనుషులను మింగేస్తుంది.
భూమి మనుషుల మీదకి లేవటం అనే పదం ఈరోజు మనం వాడుకుంటున్న పదం భూకంపము. భూకంపం అనేది ఒక నిమిషం పాటు జరగదు, క్షణాల పాటు జరుగుతుంది. క్షణాల పాటు, మిలీనియం క్షణాల పాటు భూమి కదిలితే కొంపలు మునిగిపోతాయండి. లాతూర్లో జరిగినటువంటి భూకంపము కేవలం 16 సెకండ్లలో జరిగినటువంటి భూకంపం. ఒకవేళ ఒక నిమిషం పాటే గనక దేవుడి కోపం ఆ భూకంపం విషయంలో కలిగిస్తే ఎలా ఉంటుండే? అసలు మనం కూడా ఉండేవాళ్ళం కాదేమో. చూసావా? అంటే భూమి మింగటం అనే దాని వెనుక, భూమి నెరవేరటం అనే దాని వెనుక, భూకంపం కలగటం అనే దాని వెనుక దేవుడేమైనా కోపం కలిగి ఉండటం వలన జరిగినదా అని ఆలోచిస్తే భూమిని దేవుడు ఎందుకొరకు చేశాడు ఆలోచించాలి. చూడ దయచేసి యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చదివితే, భూమి మనుషులను మింగుట కొరకు చేయలేదు దేవుడు. మనుషులను మింగేయడానికి కొరకు దేవుడు భూమిని కలిగించలే. దానిని కలిగించిన ఉద్దేశం వేరండి. దాన్ని ఎందుకొరకు కలిగించాడు అని ఆలోచిస్తే 37వ అధ్యాయము 12వ వచనములో భూమి ఉత్పత్తి యొక్క మూలాన్ని చెబుతున్నాడు. మరి ఇలాంటి మూలములో నుంచి మరి మింగేసే స్థాయిలోకి ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు తన పిల్లలైన వారి యొక్క అవిధేయతను బట్టి మరణ సాధనములను సిద్ధపరుచుకున్నాడండి. చదవండి దయచేసి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యముగా భూగోళం మీద, అంటే భూమిని దేవుడు చేసిన దినమున మనుషులను మింగుట కొరకు చేయలేదు. అప్పుడప్పుడు భూమి కంపించి భూమిలో తన మనుషుల్ని కప్పేయాలి అనే దాని కొరకు భూమిని చేయలే. భూమి మనుషులు బ్రతకటానికి ఉపయోగకరమైన దానిగా దేవుడు చేశాడు. మరి భూమి ఎందుకు ఇలా తయారైంది అనంటే, మరణ సాధనములుగా చేశాడు భూమిని. ఏ భూమి మనుషులను బ్రతకడానికి దేవుడు చేశాడో అదే భూమి మనుషులను చంపడానికి దేవుడు తన కోపముతో భూమిని ఆజ్ఞాపించగా ఆ కోపానికి భూమి కంపించిపోయింది. భూమి కంపించిపోయింది అంటే దేవుడికి కోపం ఉంది. ప్రతిరోజు కోపపడుతున్నాడు, నిమిషం మాత్రమే కోపపడుతున్నాడు. ఆయన కోపాన్ని తట్టుకునేవాడు కానీ ఆయన కోపానికి ఆగేటువంటి వారు కానీ ఎవరు లేరు. ఇక్కడ మనకి ఇంతవరకు అర్థమైతే, ఇక ఇక్కడ నుండి 2వ భాగంలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఆయనకు కోపము ఎందుకు వస్తుంది, ఆయనకు కోపము ఎందుకు వస్తుంది, ఈ సంగతి బాగా అర్థం కావాలి క్రైస్తవ్యానికి. వాస్తవంగా ఇటీవల ఇలాంటి సందేశాలని నేను ఆలోచిస్తున్నప్పుడు ఇది మాత్రమే అర్థం కావాలి మనుషునికి అని అనిపించిందండి. దేవునికి కోపం ఎందుకు వస్తుంది? అసలు ఆయన కోపములో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా నిన్ను బట్టి అని ఆలోచించాలి. దీనికంటే ముందు ఒక పాఠాన్ని దేవుణ్ణి సంతోషపరిచేవారు ఎవరు అని మాట్లాడాను. ఈరోజు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న వాళ్ళు ఎవరో చూపిస్తున్నాను. ఆ పాఠం విన్న మీరు ఈ పాఠాన్ని వింటున్నప్పుడు నీవు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావో లేక దేవుణ్ణి నువ్వు కోపానికి తీసుకొస్తున్నావో, దేవుణ్ణి కోపములో ఉంచుతున్నావో నీకు తేట తెల్లగా అర్థమైపోద్ది. నీ తండ్రి కోపములో ఉన్నాడు నిన్ను బట్టి అని నీకు అర్థమైన తర్వాత డాడీ అని పిలిచే అవసరం కూడా లేదు. నోర్మై నువ్వు అన్నానరా నీకు డాడీని అవుతానరా అంటాడు. నీ పిల్లల్ని అలాగే అంటావు కదా. మరి నీ పిల్లలు నిన్ను సంతోషపరచక నీకు కోపాన్ని తెప్పిస్తే నువ్వు అనుకునే మాటలు అవే కదా. కొందరు నాకులాగా అనకుండా లోపల కుక్కుకుంటారు, కొందరేమో కక్కుకుంటారు. కక్కుకున్నోడేమో కుక్కలాగా కనబడతాడు, కప్పుకున్నోడేమో కుమిలిపోతాడు. అంతే తేడా ఇద్దరిలో వస్తుంది. ఎప్పుడు? పిల్లల వలన తండ్రికి కోపం వచ్చినప్పుడు 2 స్వభావాలు ఉంటాయి. ఒకడేమో
వెళ్ళగక్కుతాడు, కక్కేవాడు కుక్కలా కనబడతాడు. ఒకడేమో చేతగాక నాగలాగా ఓడిపోయినాడు కదా, నేను ఓడిపోయిన వాళ్ళలాగా ఏం చేస్తారంటే కోపాన్ని లోపల కుక్కుకుంటాడు, వాడు కుమిలిపోతూ చస్తాడు. రెండూ ఒకటే. ఏది ఏమైనా తండ్రికి కోపాన్ని ఎలా తెప్పిస్తున్నారు అనే అంశం మనకి ఇక్కడ కావాలి. వాస్తవంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము దేవుడుగా ఉన్న ఆ తండ్రికి కోపాన్ని తెప్పిస్తున్న వాళ్ళమే అయితే, డాడీ అని పిలుస్తూ డాడీని ఏదైనా అడిగే అవసరత కానీ మనకు దొరుకుతుందా? దొరకదు కదా. తండ్రిని ఏడిపిస్తున్నవాడు, తండ్రికి కోపాన్ని తెప్పిస్తున్నవాడు ఇది కావాలి అది కావాలి అని అడుగుతాడు ఎవడన్నా? అడగడండి. డాడీ కోపంలో ఉన్నాడు అని తెలుసుకున్న పిల్లలు దరిదాపుల్లోనికి రారు. ఉప్పిడి ఉపవాసమైన ఉంటారు, పక్కోడింట్లో అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులమైన మనలను బట్టి దేవునికి కోపం ఎలా వస్తుంది? నెంబర్ 1, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ప్రవక్త అయిన ఎజ్రా గారు ఇశ్రాయేలు ప్రజల బ్రతుకు జీవితాన్ని బయట పెడుతున్నటువంటి ప్రవక్త గారు దేవునికి కోపం ఎందుకు వస్తుందో అన్న సంగతిని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పటానికి దేవుడు బయలుపరిచి తెలియచేసిన సందర్భం అది. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం ఉందా? అసలు బైబిల్లోనే ఎజ్రా గ్రంథం అన్నట్లుగా మీరు బైబిల్ వెతుకుతున్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? యూనో, ప్రతిరోజు దీన్ని చదవకపోవటం వలన, కనీసం రోజుకు ఒక అధ్యాయాన్నైనా చదవండి అని మన సంఘము ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే వాట్సాప్లో చూస్తున్నారు, ఇది అయ్యగారు చదువుకునేదే అని వదిలిపెడుతున్నారు. నాకు ఒరిగేది ఏం లేదు. మీరు అనుకుంటున్నారా? నాకు ఒరిగేది ఏమీ లేదు. గద్దిస్తే కొంతమంది మంది తక్కువ అవుతారు, మంది తక్కువ అయితే మజ్జిగ పలసగా అవుద్ది, అంతే. దానిలో పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్యులమైపోతాం, పరలోకాన్ని పోగొట్టుకునే నీచులమైపోతాం. ఇంతలా కష్టపడి మనము అసలు దాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? నేను చెప్పినా మరెవరు చెప్పినా, నచ్చినా నచ్చకపోయినా నిత్య జీవం అనే దాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఇక్కడికి వచ్చినా రాకపోయినా, పనిలో ఉన్నా ఇంకెక్కడికైనా పోయినా నేను నిత్య జీవాన్ని పొందుకోగలనా? కళ్ళు మూయగానే నా కుమారుడా నీ కోసం సిద్ధపరచబడిన రాజ్యములోనికి రా అని నిన్ను ఆ డాడీ పిలవగలడా? షబాష్, నా కోసం బ్రతికి గెలిచిన వాడా, బలా నమ్మకమైన మంచి దాసుడా రా అని చెప్పగలడా? మీరేమైనా అనుకోండి, గది మాత్రమే చేసుకుంటున్నా నేను ఇంకా. ఎందుకంటే బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడో లేదో తెలియని దినాల్లో బ్రతుకుతున్నాం. నిన్నటి రోజు ఒక మంచి సేవకుడు మెదక్ జిల్లాలో స్వామిదాసాయ గారని అలా వెళ్ళి రోడ్డు మీద పడి యాక్సిడెంట్తో చనిపోయి ముక్కలుగా అయిపోయి ప్రాణం పోయింది. ఇంత ఉన్నతంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, ఎంత సేవ చేశాడు, లాభం ఏంటి? అలా పోయినా ఇలా పోయినా, కరోనా తీసుకోపోయినా పోవలసిన వారమే. పోతున్నప్పుడు షబాష్ దా బిడ్డ నా ఇంటికి అని దేవుడు పిలవగలిగిన ఆ క్షణం కోసం కనిపెట్టండి. 60 ఏళ్ళు నీతిగా బ్రతికావా, 30 ఏళ్ళు ముచ్చటగా బ్రతికావా అని నిన్నెవడు అడుగుతలేదు. చావబోయే ముందు నీతిగా పాపాన్ని కడుక్కొని తండ్రికి కోపాన్ని తెప్పించకుండగా జీవితాన్ని ముగించే గడియ కోసం ఆలోచించండి. చదవండి దయచేసి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనములో తండ్రి అయిన దేవునికి కోపము తెప్పించువారు ఎవరో నెంబర్ 1గా కనబడతారు ఇక్కడ. చదవండి దయచేసి. అసహ్య కార్యములలో జరిగించిన ఒక్క
నిమిషం ఇక్కడ ఆగుతాను, మీరు బైబిల్ ముందు పెట్టుకొని చూడండి. ఎవరు దేవునికి కోపాన్ని తెప్పించేవారు అన్న సంగతి ఈ లేఖనములో రాయబడింది అంటే, అసహ్య కార్యములు జరిగించు వారితో సంబంధం పెట్టుకుంటే, సంబంధం, బంధం, స్నేహం, దోస్త్ ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరైతే కలిగి ఉంటున్నారో వారి వలన ఆయన కోపమునకు వస్తున్నాడు, ఆయన కోపగ్రస్తుడవుతున్నాడు. ఎవరి వలన? అసహ్య కార్యములు జరిగించు వారితో సంబంధం పెట్టుకుంటే, వారితో సంబంధం పెట్టుకుంటే. ఇక్కడ మళ్ళీ మనకు అసహ్య కార్యములు అనగా ఏమిటి అని ప్రశ్న వస్తుంది మనకి. ఇక్కడ దేవునికి ఏది అసహ్యంగా కనబడుతుందో, దేవునికి ఏది నీచంగా కనబడుతుందో, దేవునికి ఏది చెడ్డదిగా కనబడుతుందో అలాంటి వాటిని జరిగించే వారితో స్నేహం చేస్తున్న ఎవరైనా తండ్రిని ఏడిపిస్తున్నారు, తండ్రిని కోపములోనికి తీసుకొస్తున్నారు. మళ్ళీ చదవండి ఇప్పుడు మరొకసారి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మీరు నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లుగా తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లుగా నేను కోపపడుదును కదా. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుండి వచ్చినటువంటి సందేశం. నేను కోపపడుదును కదా. ఎందుకొరకు కోపపడుతావయ్యా అని అడిగితే, అసహ్యమైన కార్యములు జరిగించు వారితో సంబంధం పెట్టుకుంటే, అసహ్యమైన కార్యములు జరిగించు వారితో స్నేహం చేస్తే, అసహ్యమైన కార్యములు జరిగించు వారితో దోస్తు చేస్తే, నువ్వు నశించిపోయేదాకా నేను కోపపడుదును కదా. తప్పించుకోవడానికి అవకాశము దొరకకుండానట్లుగా నీవు నశించిపోయేదాకా నేను కోపపడుదును కదా. ఇప్పుడు ఆలోచించండి, నేను మనమంతా కూడా పరీక్షించుకోవలసిన పాయింట్ ఇది. మనం ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం, ఎవరితో స్నేహం కలిగి ఉన్నాం, ఎవరితో దోస్తుగా మన జీవితం కలిగి నడుస్తుంది ఆలోచించండి. దేవునికి అసహ్యమైన కార్యములు జరిగించు వారితోనేనా? దయచేసి 119వ కీర్తన 128వ చరణాన్ని చదవండి ప్రియులారా. బహు విలువైన ఆలోచించవలసిన సంగతులుగా మీరు గుర్తించగలిగితే మీకు క్షేమం. గుర్తించగలిగిన నాకు క్షేమము కలిగినది గనుక మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను ప్రియులారా. 119వ కీర్తన 128వ చరణాన్ని చదవండి. 128వ చరణం. నీ ఉపదేశములన్నీయు యథార్థములనియు నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీయు. నెంబర్ 1, అసహ్య కార్యములు జరిగించువారు అనగా అబద్ధమును జరిగించు వాడితో స్నేహం చేస్తున్నా, అబద్ధం ఆడుతున్న వాడితో దోస్తు చేస్తున్నా, అబద్ధం ఆడుతున్న వాడుగా నీవు ఎవరినైనా దోస్తాన్ చేసుకుంటున్నా వాడి కొంప మునుగుతుంది, నీ కొంప కూడా మునిగిపోతుంది. అసహ్యములు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. దేవునికి అసహ్య కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని జరిగించు వారితో సంబంధము కలిగినట్లయితే నీవు నశించిపోయేదాకా
నీవు నశించిపోయేదాకా కోపపడు దేవుడై ఉన్నాడు. కోపపడు దేవుడై ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఏది కావాలనో, ఏది అవుతుందనో, ఏది దొరుకుతుందనో అసహ్యమైన కార్యములు జరిగించు వారితో బంధాన్ని పెట్టుకొని, స్నేహాన్ని పెట్టుకొని కలివిడిగా వెళ్ళిపోతున్న నువ్వు, నీ ద్వారా, మన ద్వారా దేవుడు కోపపడుతున్నాడని ఈ సందేశం మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. చదవండి దయచేసి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిస్టు చూడండి. ఇలాంటివి జరిగిస్తున్న వారితో స్నేహం చేస్తున్న వాడవైనా, ఇలాంటివి జరిగిస్తున్న నువ్వు నీతో వారిని స్నేహం చేయించుకుంటున్నా, ఇద్దరు కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న వారుగా, ఇద్దరి బ్రతుకులు కూడా దేవుని కోపానికి లోనై నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. ఎవరు ఆయనకు కోపాన్ని తెప్పిస్తున్నవారు అంటే అసహ్యమైన కార్యములు జరిగించు వారితో స్నేహం చేసేవాడు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాడు. మనమున్నదే అసహ్యమైన లోకములో ఉన్నాం, మనమున్నదే అసహ్యమైన సమాజముతో ఉన్నాం, మనమున్నదే అసహ్యమైన కార్యములు జరిగించే భూమి మీద బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా అసహ్యమైన కార్యములు జరిగించు వారితో స్నేహముగా ఉండి దేవునికి కోపాన్ని తెప్పిస్తూ ఉంటావో ఆలోచించండి. చదవండి దయచేసి. తన పొరుగువాని మీద దుర్యోచన, చెడ్డ యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇక్కడ ఒక పాయింట్ మొదట చూడండి. దుర్యోచన చేయకూడదు, పొరుగువాని మీద దుర్యోచన. ఇది మనకు వెన్నతో పెట్టిన విద్య. పొరుగువాని మీద చెడ్డగా ఆలోచించడం అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య. మనం ఉన్నదే ఎదుటివాన్ని చెడ్డగా ఆలోచించటం కదా, చెడుగా ఆలోచించటమే కదా. ఇలా నువ్వు ఎదుటివాని మీద చెడుగా ఆలోచిస్తున్నావు అంటే, దుర్యోచన చేస్తున్నావు అంటే నీవు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నావు అన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వేమైనా తిట్టుకుంటున్నావా? నువ్వేమైనా కొట్టుకుంటున్నావా? లేదు. నిన్ను నువ్వేమైనా దూషించుకుంటున్నావా? లేదు. నిన్ను నువ్వేం చేస్తున్నావు? ప్రేమించుకుంటున్నావు. నీ కాలుకు పెండంటిదని కొట్టేస్తున్నావా? కొట్టేయట్లేదు కదా. జారి పడ్డానని చెప్పి పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నావా? లేదు కదా. అట్లాగే ఎదుటివాన్ని కూడా చూడండి, ఎదుటివాన్ని కూడా ప్రేమించండి, ఎదుటివాన్ని అలా చూడండి ఆయన చెబితే నో, దుర్యోచన చేసే స్థితికి దిగజారిపోయావు. ఏ వ్యక్తి విషయంలోనైనా, ఎదుటి వ్యక్తుల విషయంలో మంచి యోచన రావట్లేదు. ఎందుకో తెలుసా? అసలు వీడు పెట్టుకున్నదే కర్రె అద్దాలు, ఇక తెల్లగా ఎక్కడ కనబడతారు? అసలు వీడికే పస్కల్ రోగం, ఇక వాడికి ఎలా తెల్లగా కనబడతారు అన్నట్టుగా ఉంది ఇప్పుడు సమాజం. పాజిటివ్గా చూడరా, ఎదుటివారిని గెలిచేవారిగా చూడరా అని ఆలోచిస్తే ఎప్పుడు ఎదుటివారి మీద దుర్యోచన చేయడానికి దిగజారిపోయాము అంటే నీవు చేస్తున్న దుర్యోచన వలన తండ్రి కోపముతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? అది నా పని, నీ పని కాదు. నీ పనేంటి? నువ్వు దీవించటమే. నీ పనేంటి? నిన్ను వలె అతన్ని చూడటమే అని అనుకోమన్నాడు దేవుడు.
దుర్యోచన అనేటువంటిది దేవుడికి అసహ్యమైనటువంటిది. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి మీ బ్రతుకును ఆలోచించండి. ఎవరి మీద దుర్యోచన చేయట్లేదా? ఈరోజు ఎవరి మీద అని ఎక్కడికో ఎందుకు వెళ్తావు? కట్టుకున్న భార్య మీదనే ఎప్పటికీ ఒక రకమైన చెడ్డ ఆలోచనతోనే జీవితం కొనసాగుతుంది. నాకు బాగా తెలిసిన సంఘటన మీకు గుర్తు చేస్తాను, వినండి. బాగా తెలిసిన సంఘటన, జరిగిన సంఘటన, బైబిల్ పట్టుకున్న వ్యక్తి చేస్తున్న పని చెబుతాను, వినండి. తన భార్య మీద దుర్యోచన యోచిస్తున్న వాడై ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు తెలుసా? తెలియకుండా సీసీ కెమెరా పెట్టి దినమంతా కూడా తిరిగి వచ్చేసి ఆ సీసీ కెమెరాను మొబైల్లోకి కన్వర్ట్ చేసుకొని ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు అని ఆరాధీసి 8 గంటలకు ఎవడొచ్చిండు, 9 గంటలకు ఎవడొచ్చిండు, వాడెందుకు వచ్చిండు, వీడెందుకు వచ్చిండు, ఆమె తోలు మొత్తం ఒలిచిండు. దుర్యోచన వెనుక జరిగిన కార్యం కాదంటావా? చెడ్డగా ఆలోచించాడు కదా తన భార్య మీద. చెడ్డగా ఆలోచించకూడదా? ఆలోచించద్దు చెడ్డగా. నీ భార్య మీద నువ్వు చెడ్డగా ఆలోచించదు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెబుతున్నానంటే, గడిచిన 2 వారాలలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు తేలిన ఫలితార్థం చెప్తున్నాను. విడాకుల దగ్గర దాకా వెళ్ళిన తర్వాత సుమారుగా 200 మంది కురుమోళ్ళందరూ కూర్చొని ఇక తీసేద్దాం అనుకున్నప్పుడు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి నాకు అని వాళ్ళిద్దరిని పొలం దగ్గర తీసుకెళ్ళి 2 గంటల సేపు కొర్నేలన్న నేను ఇద్దరు మాట్లాడిన తర్వాత తేలిన ఫలితార్థం. ఎందుకు నీ భార్య అలా చేసింది? తన భర్తే ఒప్పుకున్నాడు అక్కడ, నాదే పొరపాటు, నాదే తప్పు. దుర్యోచన యోచించేదానికంటే బదులుగా తన భార్యను ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ, భార్య అవసరతలు తెలుసుకుంటూ, భార్య కోరికలు తెలుసుకుంటూ, తనతో గడుపుతూ ఆ విధంగా చేయాలి. కానీ సీసీ కెమెరా పెడితే మారిపోద్దా బ్రతుకు? అరే సెల్ ఫోన్ ఇవ్వకరా అన్నాడు, సెల్ ఫోన్ గుంజుకున్నారు. అరే దాన్ని బయటకు రానియద్దరా అన్నారు, బయటకు రానియలేదు. చివరికి 1 నెల రోజుల్లో కూడా వాళ్ళ బ్రతికేమైపోయిందంటే విడాకుల దగ్గరికి వచ్చింది. దుర్యోచన బంద్ చేయి. ఒక మంచి యోచనతో, మంచి ఆలోచన. దుర్యోచన చేయటం వలన చెడిపోతున్నది ఇంకా చెడిపోద్ది. అదే మంచి ఆలోచన చేయటం వలన, మంచిగా ఆలోచించటం వలన, ఆ సమయము, ఆ టైమింగ్స్, ఆ అవసరతను ఎరిగిని నువ్వు అలా కొనసాగించటం వలన ఏమవుతుందో తెలుసా? దేవునికి కోపం రాకుండా చేస్తావు. నీ భార్య, నీ భర్త చెడిపోకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుంది. దుర్యోచన వలన 2 నష్టాలు చూసావా? కుటుంబాలు చెడిపోతాయి, దేవునికి కోపాన్ని కలిగిస్తాం. చూడండి, ముందుకెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన పని కొరకు వాడుకోవలసిన చోట వాడుకుంటున్నప్పుడు తన సాధనముగా ఉపయోగపడాలి తప్ప మరొకటి కాదు. ప్రియులారా, ఆలోచించండి. దుర్యోచన చేస్తావా? అప్ టు యూ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఐఎమ్ నాట్ ఆబ్జెక్టింగ్ యూ. కానీ దేవునికి కోపాన్ని తెప్పించువాడిగా మిగిలిపోతావు. హిజ్కియా హృదయ గర్వమును విడిచి యెహోవా కోపము జనుల మీదికి, అంటే యెహోవా కోపం ఎవరికి మీదకి వస్తుంది? ఇశ్రాయేలు జనుల మీదికి వస్తుంది. ఇప్పుడు ఆ జనుల మీదికి వస్తున్న కోపాన్ని బ్రేక్ ఎవరు చేశారు? హిజ్కియా చేశాడు. చూసావా? అంటే ఒకరి మీదికి వస్తున్న కోపాన్ని ఒకరు ఆపగలిగిన సత్తా కూడా. కానీ అక్కడ ఏం చేయడానికి? ఒక కుటుంబం మీదకి కోపం దిగి వస్తుంది అంటే, ఒక భార్య మీదకి దేవుని కోపం దిగి వస్తుంది అంటే, ఒక భర్త మీదకి దేవుని కోపం దిగి వస్తుంది అంటే ఏం చేయాలి అక్కడ? హిజ్కియా చెప్తున్నాడు ఏమని? చదవండి. తమ గర్వమును తగ్గించుకొని, గర్వమును విడిచిపెట్టి, తమ్మును తాముగా తగ్గించుకొని
దేవుని సముఖములో పాపమును ఒప్పుకొని విజ్ఞాపన చేశాడు. ఎవరు? హిజ్కియా. అంటే ఈరోజు దేవుని కోపమునకు లోనవుతున్న కుటుంబాలు, దేవుని కోపమునకు లోనవుతున్న పిల్లలు, వారి కోపాన్ని తగ్గించడానికి, వారి మీదకి దిగి వస్తున్న కోపాన్ని తగ్గించడానికి నీవు ఒక సాధనముగా ఉన్నావండి. కానీ చేయవలసింది ఏంటంటే నీ గర్వమును తగ్గించుకొని వారి మీదికి రాబోతున్న దేవుని కోపాన్ని తప్పించటానికి ప్రార్థన చేసే ఒక సదవకాశం ఉంది. కానీ ప్రార్థన చేసే ఈ సదావకాశం ఈ సమయంలో ఏం చేస్తున్నామంటే మనం కోపం తెచ్చుకుంటున్నాం. మనం కోపం తెచ్చుకునేసరికి అటు దేవుని కోపం, ఇటు మన కోపం, రెండింటి మధ్యలో కొంప కాలిపోతుందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఎవరు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నారంటే అసహ్యమైన కార్యములు జరిగించే వారితో స్నేహం చేస్తున్న ప్రతి వాడు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాడు. నెంబర్ 2, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం. ఈ సందేశం దేవునికి కోపాన్ని తెప్పించువారు ఎవరు అనే అంశాన్ని పూర్తి నోట్స్ నా స్టేటస్లో పెట్టాను. అందులో ఒక పాయింట్ మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. అది కూడా ఇంకా తొందరలో ముగించాలనుకున్నాను కానీ సాధ్యపడలేదు. చదవండి దయచేసి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం. జనుల ఆయాసమును చూసి సనుగుచూ ఉండగా యెహోవాకు కోపం వచ్చింది. నెంబర్ 2, ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? సనుగుచూ ఉండగా. ఎవరైనా సనుగుతున్నారు అంటే యెహోవాకు కోపం. ఇది కూడా నెయ్యితో పెట్టిన విద్య అండి, సన్నగటం అనేది. ఇది ఎవరికి అర్థం కాదు. ఇది అనుకోకుండా మన మనసులోకి వచ్చేస్తే సనిగిపోవటం అనేది. ఈజీగా సనుగుతాం అంతే. ఒకడు మంచి బట్ట కట్టుకుంటే కూడా సనుగుతారు, ఒకడు మంచిగా డెవలప్ అయితే సనుగుతారు, ఒకడు అందంగా ఉంటే సనుగుతాడు, ఒకడు తృప్తిగా ఆనందపడుతూ ఉన్నాడు అనుకో సనుగుతారు, గునుగుతారు. ఒకవేళ టిప్ టాప్లో మంచిగా ఇన్సెట్ వేసుకొని, మంచిగా కోట్ వేసుకొని, టై వేసుకొని టిప్ టాప్లో దిగామనుకో, వెనక నుండి జరుగుతున్నవాడు ఈయన మొఖానికి చెప్పనే రాదు కానీ ఓహో పెద్ద బిల్డప్, దాన్నే సనుగుడు అంటారు. మనుషులు సనుగుతున్న సనుగులను విన్న దేవుడు వారి సనుగులను బట్టి దేవుడు కోపానికి లోనవుతున్నాడు. సనుగుడు అనేటువంటిది ఎంత భయంకరమైన పాపంగా ఉండిపోయిందో, సనుగుట కూడా పాపమేనా అనే అంశం మాట్లాడినప్పుడు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు సనిగారు. ఏ విషయంలో? మాకు ఐగుప్తు దేశంలోనే మంచిగా ఉండే కాకరకాయలు తినేవాళ్ళం, దోసకాయలు తినేవాళ్ళం, కీకరకాయలు తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, మా చావేదు మేము అక్కడ తెచ్చేవాళ్ళం. ఇక్కడికి ఎందుకు తెచ్చావు? ఇక్కడికి కీకరకాయలు లేవు, సోరకాయలు లేవు, మాంసము లేదు, మాకెందుకు చంపడానికి తీసుకొచ్చావు అని సనుగుతున్నారు. మొదటిది నెంబర్ 1, సనగటం దేనికోసం అంటే శరీర సంబంధమైన జీవమును గూర్చి సనుగుతున్నారు వీళ్ళు. శరీర సంబంధమైన జీవమును గూర్చి. తిండికి లేదు, మన్నా కురిపించాడు. తిని నోరు తీపిపోయింది, మాంసం కావాలి, పూరేళ్లను కురిపించాడు. దాహమైతుంది, నీళ్లు కావాలి, నీళ్ళనిప్పించాడు. చూసావా? ఇలా సరిగినటువంటి వీళ్ళందరినీ కూడా, కానాను దేశానికి చేరవలసిన వీళ్ళందరినీ కూడా ఎవ్వరూ కూడా చేరలేదు తెలుసా? ఆయన కోపానికి లోనై ఎందరూ చేరారనుకుంటున్నారు కానానులోకి తెలుసా? 2 చేరారు. వాళ్ళెవరంటే కాలేబు, యెహోషువ అనే 2 మాత్రమే కానానులో ఎంటర్ అయ్యారు. ఈ 2 సనగలేదు, ఈ 2 లోపట గునుక్కోలేదు, దేవునికి కోపాన్ని తెప్పించలేదు. వీళ్ళు మనుషుల కోపానికి లోనై చావనైనా చచ్చారు, కానీ
దేవునికి మాత్రం కోపము తెప్పించలేదు సనిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సనుగుడు అనేటువంటి లైఫ్, ఈ సనుగులాట అనేది దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది. ఈ సనగటం అనేది నీ జీవనం, నీ శరీర జీవనం కోసం సనుగుతున్నావా? ఇది పాపమని ఎరిగిన దేవుడు ఇది పాపమని తెలియచేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదివితే, తిన్నా ఏమీ లేదు, తినకపోయినా ఏమీ లేదు అని చెబుతాడు. ఈరోజు భోజనం కోసం ఎంత సనుగుతున్నారో చూడండి. భోజనం కోసం నేను అలాంటి వాడినే, ఆ రోడ్లో నుంచి ఆ దారిలో నుంచి వచ్చిన వాడినే. తిండి కోసం సనుగుడు, ఈరోజు ఇది లేదని, ఈరోజు ఇది కావాలని దాని కొరకు సనుగులాట. ఇది మొదటిగా ఇశ్రాయేలు ప్రజల్లో కనబడినటువంటిది. ప్రియులారా, ఈ రోజుకి క్రీస్తు రక్తములో కడగబడిన సంఘముగా నువ్వు కూడా సనుగుతూ ఉన్నావా బిడ్డ? అయితే దేవునికి కోపం వస్తుంది. చదవండి దయచేసి. నానా విధములైన అన్య బోధల చేత భోజన పదార్థములను బట్టి కాక భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము లేదండి. మన్నా తిన్నారు, పూరేళ్ళ మాంసం తిన్నారు, బండ నుండి వచ్చిన జలాన్ని తాగారు, ఏం ప్రయోజనం ఉంది? బిర్యానీ తిన్నా ఏది తిన్నా ప్రయోజనమేం లేదు. తిండిని బట్టి సనగకండ్రా అన్నాడు, తిండిని బట్టి సనగద్దు అన్నాడు, అంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తన శిష్య బృందానికి తిండి కోసం సనిగే జీవితం రావద్దు అని ఎంత చక్కటి మాటలు చెప్పాడో చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో గుర్తు చేస్తాడండి. తిండిని బట్టి సనగద్దు. ఈరోజు భోజనమును బట్టి సనుగుతున్నారండి. క్రైస్తవ వివాహాల్లో లాక్డౌన్ అయిన తర్వాత 7 పెళ్ళిళ్ళు చేశాను. ఒక పెళ్ళి దగ్గర పాపం లాక్డౌన్ కదా, ఎక్కువ జనం రావద్దన్నారు కదా అని తక్కువ వంట చేసుకున్నారు. పాపం మంచి మాంసమే తక్కువ చేసుకున్నారు. పొరపాటున లైన్లో పెళ్లి చేసిన గురువును కాబట్టి నాకు ముందుకు ఇచ్చారు, తిన్నా. కాస్త చెట్టు నీడకు వెళ్ళి కూర్చొని విశ్రాంతి తీసి పక్కకు కూర్చొని వెయిట్ చేస్తున్నా. 10 నిమిషాలు అయిందో కాలేదో ఎంత గొడవ అంటే అసలు ఆగుతలేరా గొడవ. ఏంట్రా ఈ కారణం, ఈ గొడవకి మూలం ఏంటని చూస్తే మాకు మాంసం రాలేదు, మాకైపోయింది మాంసం. అరే ఆ పెళ్లి పెద్ద ఏమంటాడు, అరే తింటే ఏముందిరా, తినడానికి వచ్చామారా అని ఆయన అనడం. గొడవంతా కూడా ఈ భోజనం కోసం. ప్రతి ఫంక్షన్లో ఒకడు ఉంటాడు భోజనం కోసం గొడవని స్టార్ట్ చేస్తాడు. 2 ఉండడు, ఒక్కడే ఉంటాడు. భోజనం ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు ఉజ్జీవ సభలు పెట్టు, ఉపవాస ప్రార్థనలు పెట్టు, ఏదైనా పెట్టు, భోజన కార్యక్రమం జరుగుతున్న దగ్గర ఒకడు ఉంటాడు. వాడిని ఫస్ట్ గుర్తుపట్టుకోవాలి, ఒక బొక్క వానికి వేయాలి. ఫస్ట్ గుర్తుపట్టుకోవాలి. నాకు ఊరికొక్కరు తెలుసు, నాకు ఖచ్చితంగా నా నోటీసులో నేను బాగా గుర్తుపట్టుకుంటా. దొంగ చేతికి తాళం చేయి ఇచ్చేస్తా, నువ్వే అయిపో మాంసం, నువ్వే అయిపో చికెన్. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో నేను పెడతలే, నాకు తెలియదు, ఏం చేద్దాం, లొల్లి ఉండదు. ఇక భోజనం కోసం కక్కుర్తి పడి సనిగే జీవితాలండి మనవి. నేను ఎక్కడ పోయినా కూడా భోజనం కోసం చింతపడును. అవసరమై తినాలనుకుంటే ఇంట్లో కడుపు నిండా తిందాం, ఇంటికి తీసుకొచ్చి కడుపు నిండా తిందాం, ఇంకెవరిని ఇబ్బంది పెట్టనక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు భోజనం కోసం సనిగి తమ జీవితాలని నాశనం చేసుకున్నారు, దేవుని కోపాన్ని తెప్పించి. చదవండి దయచేసి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు భోజనమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి. చింతించకండి అన్న పదం దగ్గర సనగకండి, గునుగకండి,
ఇది కావాలి కదా, ఇది ఎట్లా తెచ్చుకుందాం, ఇదేం తెచ్చుకుందామని ఈ సనుగుడు గునుగులాట తండ్రి అయిన దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న బాట. ఇందులోనే నెంబర్ 2, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున అనుదిన పరిచర్యలో చిన్న చూపు చూసిరని ఎబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగిరి. మనుషుల జీవితాల్లో సనుగుటకి రెండవ కారణం, ఎదుటివారు చిన్న చూపు చూశారనుకో సనుగుడు స్టార్ట్ అయింది అంతే. ఇది ఎట్లా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు మనం అంతా కలుసుకున్నాం, ఒకరు వచ్చేసి వందనాలు సార్ అని చెప్తున్నాడు, నేను అటు వందనాలు చెప్పకుండా ఆ వందనాలు నవీన్ అని చెప్పాను అనుకో, కొంతసేపు అయిన తర్వాత ఆ వందనాలు అమ్మా అన్నాడు, నీ ముఖం వందనాలు. నేను చెప్పినప్పుడు నేను కనవాలి, నీ కళ్ళకి గరీబోలు మేమేడే కనబడుతాం, నవీన్ కనబడ్డాడుగా మేము కనవాలి. అట్లుంటుంది సార్, ఏం చెప్తాం. ఆ సనుగుడు స్టార్ట్ అయింది ఎప్పటిదాకా, మళ్ళీ వచ్చే ఆదివారం దాకా. మళ్ళీ వచ్చే ఆదివారం నాడు ఈ సంగతి నాకు అర్థమైపోయింది కదా. అప్పుడు నవీన్ పక్కన పెట్టి అమ్మ వందనాలు, అమ్మ వందనాలు వందనాలు అనగానే ముఖం వికసించిపోతే. ఈ సనుగుడు ఎంతకాలం, ఎవడు మెచ్చుకుంటేంది, మెచ్చుకోకపోతేంది, గౌరవిస్తేంది, గౌరవించకపోతేంది, కురిషేత్తేంది, వేయకపోతేంది, ఈ సనుగుడు జీవితం మనలో తెచ్చుకొని దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాం. అక్కడ అదే జరిగింది. ఎబ్రీ స్త్రీలకు విధవరాళ్ళని చిన్న చూపు చూశారని గ్రీకు భాష మాట్లాడే యూదులు చిన్న చూపు చూశారట అంతే. ఆ చిన్న చూపు చూడటం వలన దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. చూసావా, ఇక్కడి సంభాషణ ఇక్కడే ఉంటే బాగుంటుండే, అది అక్కడికి పోతుంది. అక్కడికి పోయి ఏమవుతుంది? ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఏమవుతుంది? భూమి నోరు తెరుస్తుంది, సూర్యుడు మలమల మాడిపోతుండు, చలిగాస్తుంది, కరోనా వస్తుంది, కరోనా అబ్బ కూడా వస్తాడు. ఆయన కోపం పెరిగిపోతే కోపాన్ని తెచ్చటానికి, ఆయన కోపాన్ని తేవడానికి రెండవదిగా చిన్న చూపు చూడటం వలన, అంటే గౌరవము కోల్పోయాని, గౌరవము దొరకలేదని సనుగుతున్నావా? గౌరవము దొరకలేదని, పేరు ప్రఖ్యాతలు రాలేదని, నిన్ను ఎవరు పొగడలేదని లోపల సనుక్కుంటున్నావా? దేవునికి కోపం వస్తుంది. మూడవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. నేను చేస్తున్నటువంటి ఈ లెసన్లో 12 రకాలుగా దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న వారమని తయారు చేయబడినటువంటి పాఠములో నుంచి ఒక సంగతినే నేను ఇప్పుడు చెబుతున్నాను మీకు. అవేవి అని అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్లో ఉన్నటువంటి ఇమేజ్ని తీసుకొని స్టడీ చేయండి, ఆత్మీయంగా మేలు పొందండి. ప్రియులారా చదవండి దయచేసి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండునట్లుగా, నాకు కోపము రాకుండునట్లుగా ఇందు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఒకని మీద ఒకడు సనగకుడి. మరి దేని మీద జరగమంటావు? మేము జరిగేదే మనుషుల మీదనే, ఇంకా పశువుల మీద కాదు కదా. ఆ పికాక్, ఆ నెమలి ఎంత అందంగా ఉంటే దాని మీద నాకెందుకు సనుగుడు వస్తుంది? ఈ ఏనుగు ఇంత పెద్దగా ఉంటే దాని మీద నాకు సనుగుడు ఎందుకు వస్తుంది? అసలు సనిగేదే మనుషుల మీద. ఒకని మీద ఒకడు సనగకండి. ఎందుకు? ఆయనకు కుమారులై ఉండునట్లుగా, ఆయనకు కోపము తెప్పించుకుంటున్నట్లుగా, ఆయన నీ వలన సంతోషపడినట్లుగా ఒకని మీద ఒకడు సనగకండి అన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది చాలా కష్టమైనటువంటిది, ఇంపాసిబుల్గా కనబడుద్ది. వ్యభిచారాన్ని మానగలిగావేమో, దొంగతనాన్ని చేయకుండా ఉండగలిగావేమో, నీతిగా ఉండాలని కష్టపడుతున్నావేమో, దేవుని కొరకు ఇష్టపడుతున్నావేమో. కానీ ఇటువంటి లక్షణాలు మన జీవితంలో ఉండకుండా
ప్రయత్నం చేయడానికి ఎంత కష్టమవుతున్నటువంటిదో ఆలోచించండి. ఈ సనుగుడు అనేటువంటిది ఎదుటివాడికి అర్థం కాని మారణాయుధం. ఇది ఎవరికి మారణాయుధం? ఎదుటివాడిని పొడి చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరలోకమందున్న కన్న తండ్రి తన కోపముతో కాల్చేస్తున్నాడు వారిని. ఒకని మీద ఒకడు సనగకండి. ఎందుకని ఈ మాటలు చెబుతున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఎందుకు అంటున్నాడు ఆ దేవుడు అనే విషయం ఆలోచించటానికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు. ఎందువలన నశించారు? దట్ ఈస్ ద కీ పాయింట్. ఎందువలన నశించారు? సనుగుట వలన. ఇంకా సనుగుతావా? ఇక సనుక్కో. ఎంత సనుక్కుంటావో అంత సనుక్కో. ఎదుటి వారికి ఓపిక ఉంటే పడుతారు, లేకపోతే చెడిపోతారు. ఎంత సనుగుతావో సనుగు. దాని వలన దేవునికి కోపం వస్తుంది అనే విషయం మర్చిపోకు. ఆయన కోపమే గనక నీ మీదికి దిగి వస్తుంటే ఆ కోపాన్ని తప్పించుకునే అవకాశం లేకుండా నువ్వు నాశనమైపోయేదాకా ఆయన నిన్ను కోపగిస్తున్నాను అని చెబుతున్నాడు ప్రియులారా. సనగకండి. ఇశ్రాయేలు ప్రజలు సనిగి సంహారకుని చేత హతమైపోయారు, సంహారకుని చేత నాశనమైపోయారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సనిగి హతమైపోతావో సనగకుండా దేవునికి హితుడుగా ఉంటావో నీవే ఆలోచించుకోవలసిన అమూల్యమైన అవకాశం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులు అగునట్లుగా, దేవునికి కుమారులుగా అగునట్లుగా సనుగులను సంశయములను మాని, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను ఏం మానాలి? సనుగులు, సంశయములు, అనుమానములను మానేసి నీకు అప్పగించబడిన కార్యములను జరిగిస్తూ ఉండు. ఈ సనుగులాట, ఈ సంశయాలు విశ్వాస జీవితానికి ఓడిపోయే పోటుగాళ్ళు. మానేస్తావో లేక ఇంకా సనుగుతూనే దేవునికి కోపాన్ని తెప్పిస్తావో నీకే ఈ సందేశాన్ని అప్పగిస్తున్నాను. ఇట్టి ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సనుగుట అనే పాపము నుండి, అసహ్యులతో స్నేహం చేస్తున్న సందర్భములో నుండి బయటికి వచ్చి దేవుని మాటలు వింటున్నవారుగా, దేవుని మాటకు లోబడుతున్నవారుగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం.